తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగర మోగడంతో పార్టీలన్నీ స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు టీఆర్ఎస్కు ఆనందాన్నివ్వగా మిగతా పక్షాలకు బాధ కలిగించాయి. స్థానిక సంస్థలు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ సీన్ రిపీట్ రాకుండా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహరచన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఎన్నికల్లో ఊహించిన విధంగా ఓటమి పాలైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికలపై దృష్టి సారించారు. కొడంగల్ ఇలాఖాలో క్షేత్రస్థాయిలో మళ్లీ బలోపేతమయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి కొనసాగుతుండటంతో ఆ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రిపేర్ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న హస్తం పార్టీ నేతలు వచ్చే ఎన్నికల రణంలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఇప్పుడు అందరి దృష్టి కొడంగల్ నియోజకవర్గంపై పడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఎలాంటి ఫలితాలు రాబడతారోననే ఆసక్తి సర్వత్రా నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో రేవంత్ మీడియా ముందుకు జనాల ముందుకు రాలేదు. అంతా రేవంత్ రెడ్డి నిశ్శబ్దమయ్యారెందుకని చర్చ ప్రారంభించారు. అయితే రేవంత్ రెడ్డి ప్రస్తుతం పూర్తిగా స్థానిక సంస్థల ఎన్నికల మీదనే దృష్టి పెట్టినట్టు సమాచారం. పంచాయతీ ఎన్నికలను ఆసరాగా చేసుకునేందుకు కొడంగల్ నియోజకవర్గంలో మళ్లీ తన పట్టు నిలుపుకునేందుకు రేవంత్ వ్యూహాలు రచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలోని నేతలతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో సమావేశమైనట్టు సమాచారం. నియోజకవర్గంలోని రిజర్వేషన్ల వివరాలు పరిశీలించిన ఆయన సర్పంచ్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. అభ్యర్థుల ఎంపికలో రేవంత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. బూత్ల వారీగా ఓట్ల వివరాలను పరిశీలించి ఏ గ్రామాలలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై రేవంత్ మంతనాలు జరుపుతున్నారు. అయితే రేవంత్ రెడ్డి తన ప్రణాళికతో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కువ మంది సర్పంచ్లను గెలిపించుకున్నా వారు ఆపరేషన్ ఆకర్షకు లొంగిపోరా అనే టెన్షన్ కూడా నెలకొంది. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో పార్టీలతో సంబంధం లేకుండా జరుగుతాయి. కేవలం పార్టీలు అభ్యర్థికి మద్దతు మాత్రమే ఇస్తాయి. అటువంటప్పుడు వారు అభివృద్ధి పేరుతో గులాబీ గూటికి చేరరా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా కొడంగల్లో క్యాడర్ను నిలుపుకునేందుకు రేవంత్ ముందు చూపుతో పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది.